వెళ్ళారు చూసారా? టైం 5 అయిందిగా, మందు కొడుతుంటాడు. పెద్దామే మా ఆయన ఏమన్నా చూసావా? వాడు మందు కొడుతుంటాడా? అన్నా మా ఆయన చూసారా? వాడు ముందు కొడుతుంటాడా? అయిపోయినవరా ఈ రోజు తాగిపోతున్నాయా నా చేతిలో. బావా నీ పిల్లని నిన్ను ఎత్తుక్కుంటూ వస్తుందిరా, ఎక్కడున్నావు? మందు కొడుతున్నావు మావా? జాగ్రత్త రోయ్, చూస్తే చంపేసేలా ఉంది. ముందు కొడుతున్నావా? వస్తున్నా నుండు. ఛ, నిజంగానే ముందు కొడుతున్నాడే, నేనే తప్పుగా ఊహించుకున్నాను. మన ఇద్దరం బాగున్నామని విడగొట్టాలని ఏదేదో చెప్తుంటారు, అవన్నీ నమ్మకు నువ్వు. నిజమేనండి. ఏమక్క ఒక్కదానివే పని చేసుకుంటున్నావు? మా ఆయనకి ఆరోగ్యం బాగలేక హాస్పిటల్ పాలయ్యాడమ్మా. లక్షల్లో అప్పులు పాలైపోయి నేనే ఏదో ఒక పని చేసుకుని పిల్లల్ని చదివించుకుంటున్నా. అయ్యో పాపమండి, ఇంత చిన్న వయసులో అప్పులు పాలయ్యారు, ఎలా బతుకుతారో ఏమో. మీకేమైనా అలా అయితే నా పరిస్థితి ఏంటండి? నువ్వేం బాధపడకే, మన ఇంట్లో ఎవరికేం ఆరోగ్యం బాగాలేకపోయినా గానీ అప్పులు పాలవకుండా హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకోనానే. హెల్త్ ఇన్సూరెన్సా? ఎందుకు మీకు పదే పదే ఇంతలా రిక్వెస్ట్ చేస్తున్నానంటే, ఏదైనా తిరిగి తీసుకోవచ్చు కానీ మనకు ఆరోగ్యం బాగాలేక ఒక్కసారి హాస్పిటల్ పాలైతే ఈ హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకుందామన్నా గానీ ఛాన్స్ ఉండదండి. మీ చుట్టుపక్కల మీరు గమనించుంటారు, హాస్పిటల్ పాలయ్యి ఆ అప్పులను తీర్చుకోవడానికి జీవితాంతం కష్టపడే వాళ్ళని చూసే ఉంటుంటారు. అందుకే మీ అందరినీ రిక్వెస్ట్ చేస్తున్నాను, దయచేసి ఒక హెల్త్ ఇన్సూరెన్స్ అయితే మీ ఫ్యామిలీ కోసం తీసి పెట్టుకోండి. ఈ ఇన్సూరెన్స్ అనేది మనకు ఉండింది అనుకోండి, ఎటువంటి టెన్షన్ లేకుండా ప్రశాంతంగా అయితే పడుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్, నేనే ఒక బైక్ మీద వెళ్తున్నాను అనుకోండి, నాకు ఏదైనా అనుకోకుండా ఒక పెద్ద యాక్సిడెంట్ అయ్యి సడన్ గా ఒక 10 లక్షల రూపాయలు ఖర్చు పెట్టాల్సిన పరిస్థితి వచ్చినప్పుడు అప్పటికప్పుడు 10 లక్షలు అంటే నా ఫ్యామిలీ భరించడం కూడా కష్టమే అండి. అందుకని